హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము పైథాన్‌లో 3 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ. సారీ 4 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుందాము. ఇవి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌లో అండ్ మీ జాబ్స్‌లో బాగా ఉపయోగపడతది. ఇది ఫస్ట్ బేసిక్‌గా ఈ 4 డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మీరు మొత్తాన్ని కవర్ చేసేయొచ్చు. మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రతి ఒక్కదాన్ని కవర్ చేసేయొచ్చు. ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ గురించి డెఫినిషన్ చూద్దాం. Data structures are ways to organize and store data efficiently in your programs. They help you to manage information logically and access it quickly. అంటే ఏంటి అన్నాడు అంటే డేటా స్ట్రక్చర్ అనేది ఒక బ్యాగ్ లాంటిది. ఆ బ్యాగ్‌లో మీరు వేరియస్ డేటా టైప్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఆ వేరియస్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్ గానీ, ఫ్లోట్ కానీ, ఇంటిజర్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఇయన్నీ గ్రూప్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్‌ని మీరు ఒక బ్యాగ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ డేటా స్ట్రక్చర్స్ అని. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నాము అంటే, చూసింగ్ ద రైట్ డేటా స్ట్రక్చర్ మేక్స్ యూ టు కోడ్ ఫాస్టర్ అండ్ ఈజియర్ టు అండర్‌స్టాండ్. పైథాన్ ఆఫర్స్ బిల్ట్ ఇన్ ఆప్షన్స్ దట్ హ్యాండిల్ మోస్ట్ కామన్ ప్రోగ్రామింగ్ టాస్క్స్ పర్ఫెక్ట్‌లీ. అంటే ఏమంటున్నాడంటే, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ. ఈ నాలుగిట్లో మీరు ఏదైతే రైట్‌గా చేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు దాన్ని రియల్ టైమ్‌లో అప్లికబుల్ చేయొచ్చు. ఇప్పుడు లిస్ట్ చూడండి. ఈ లిస్ట్ అనేది అన్నిటిని యాక్సెస్ చేస్తుంది. అపెండ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. చేంజబుల్ అంటే ఆర్డర్డ్, చేంజబుల్, ఈ 2. సో, ఆర్డర్డ్ అంటే 0-10 మధ్యలో మనం ఏదైనా 0-ఇన్ఫినిటీ మధ్యలో ఎట్లైనా మనం ఇండెక్సింగ్ పొజిషన్స్‌ని మనం డినోట్ చేయొచ్చు. కానీ కొన్ని ఈ డిక్షనరీ సెట్‌కి మనము ఇట్లా ఆర్గనైజ్ చేయలేము. ఈ వాల్యూస్ అనేవి ఇండెక్సింగ్ పొజిషన్స్‌ని ఆర్గనైజ్ చేయలేము. సో, లిస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. సో, మనం ఏమైనా రియల్ టైమ్ అప్లికేషన్ చేయాలి అంటే మీరు ఒక ఐటెమ్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే ఆ ఇండెక్సింగ్ పొజిషన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో, వీటన్నిటిని నీట్‌గా చిన్నగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎలా చేస్తాము ఏంటి అనేది. రియల్ వరల్డ్ ఇంపాక్ట్‌లో ఫ్రమ్ ఆర్గనైజింగ్ యువర్ షాపింగ్ లిస్ట్ టు మేనేజింగ్ థౌసండ్స్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ డేటా స్ట్రక్చర్స్ పవర్ ఎవ్రీడే అప్లికేషన్స్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అలైక్. అంటే ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు ఒక సర్కిల్ లిస్ట్ రాస్తారు. అది మీరు 1-100తో ఎంత నంబర్స్ అని పెట్టుకుంటారు. ఇప్పుడు సెకండ్ నంబర్‌లో ఈ ఈ సపోజ్ బొంబాయి రవ్వ ఉంది. సెకండ్ పొజిషన్‌లో ఉంది. థర్డ్ పొజిషన్‌లో ఇది మ్యాగీ ఉంది. ఇప్పుడు మీరు మ్యాగీ కావాలి. అదెక్కడుంది? థర్డ్ పొజిషన్‌లో ఉంది. థర్డ్ పొజి ఆ ఇండెక్సింగ్ పొజిషన్ ద్వారా మీరు ఈ ఐటెమ్ అనేది మీరు యాక్సెస్ చేయగలరు. ఆ వాల్యూ అనేది యాక్సెస్ చేయగలరు. సో, రియల్ వరల్డ్ ఇంపాక్ట్‌లో డేటా స్ట్రక్చర్స్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది మీకు. ఇది నీట్‌గా చిన్నగా మనము ప్రతి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఈ లింక్‌ని పెడతాను. మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. నోట్స్ కూడా పెడతాను మీకు. అది కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో, ప్రెజెంట్ మనము ఒక ఎంప్టీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్. ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేద్దాం. లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ బ్రేసెస్‌తో మీరు ఎంప్టీ లిస్ట్‌ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి టాస్క్ ఏందంటే, ఈ లిస్ట్‌లోకి మీరు ఐటెమ్స్‌ని చేయాలి. యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? సో, ఫర్ లూప్ మనకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్ మనము సైజ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఒక లిస్ట్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బ్యాగ్ కొంటున్నాం. ఆ బ్యాగ్ సైజ్ అనేది తెలుసుకుంటాంగా. సో, ఇది అంతే. ఫస్ట్ మనం లిస్ట్ సైజ్ ఎంటర్ చేయాలి. సో, యూజర్‌కి మనం పర్మిషన్ ఇద్దాం. లిస్ట్ సైజ్‌ని ఎంటర్ చేస్తున్నట్టు. సో, ఇప్పుడు ఫర్ లూప్ అనేది మనకి ఉపయోగపడిద్ది. ఫర్ ఐ ఇన్ రేంజ్ రేంజ్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మనం వేరియస్ డేటా స్ట్రక్చర్స్, డేటా టైప్స్ అనేవి యాడ్ చేద్దాం. యాడ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో, ఇప్పుడు యాడ్ చేయాలి. సో, మనకి దీనికి లిస్ట్‌లో యాడ్ చేయడానికి మనకొక అద్భుతమైన మెథడ్ ఉంది. ఏం మెథడ్ అంటే ఇది అపెండ్ అనే ఒక మెథడ్ ఉంది. ఇది ఏంటి బై డిఫాల్ట్ లిస్ట్ 1లో అట్ ద ఎండ్ యాడ్ చేస్తది. సో, మనము ఐ డాట్ సారీ లిస్ట్ దేంట్లో అపెండ్ చేయాలి? లిస్ట్ 1లో అపెండ్ ఏం ఐటెమ్ అపెండ్ చేయాలి? ఐ అనే ఐటెమ్‌ని మనం అపెండ్ చేయాలి. అపెండ్ చేసిన తర్వాత ప్రింట్ లిస్ట్ 1. సింటాక్స్ ఏంటి అంటే మీ యొక్క లిస్ట్ పేరు, అపెండ్, వేరియబుల్ నేమ్ సింపుల్ అంతే. ఏమి లేదు. ఇప్పుడు రన్ చేద్దాం.
యూజర్ అనేవాడు ఫస్ట్ సైజ్ ఎంటర్ చేద్దాం. 3 అనే సైజు. సంథింగ్ జాన్. ఏజ్ 9. ఏజ్ 20. నెక్స్ట్ సంథింగ్ ఫ్లోట్ వేరియబుల్ యాడ్ చేద్దాం. ఎంటర్. చూసారా? ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసేసాం. అంతే. లిస్ట్ ఇట్లా క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాము? ఇదొక స్టెప్ అయిపోయింది మీకు. నెక్స్ట్ థింగ్ మనం ఇంకో స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ అపెండ్. అపెండ్ అనేది కూడా మనం నేర్చుకుందాం. యాక్సెసింగ్ లిస్ట్, అవుట్‌పుట్ ఇలా వస్తుంది మీకు. మనం అపెండ్ చేసాము. ఇప్పుడు పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. పొజిషన్ ఎట్లా ఫైండ్ ఔట్ చేద్దాము అంటే హ్మ్. లిస్ట్ 1 ప్రింట్ స్టేట్మెంట్ పెట్టేద్దాం. ప్రింట్ లిస్ట్ 1 ఆఫ్ 0th పొజిషన్‌లో ఏముంది? అది చూద్దాం. రన్ చేస్తే జాన్. ఈ జాన్ అనేది 0th పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ మీకు ఇండెక్సింగ్ వాల్యూస్ ఎట్లా అరేంజ్ అవుతాయి అని చూద్దాం. ఇది ఇండెక్సింగ్ పొజిషన్ వాల్యూస్ ఏంటి అంటే, ఇది జాన్ అనేది 0th పొజిషన్‌లో ఉంది. ఇది 20 అనేది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. బై డిఫాల్ట్ ఇండెక్స్ పొజిషన్స్ అనేవి 0 నుంచి అరేంజ్ అవుతాయి. ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. అలా, అలా యాడ్ అవుతాయి. సో, ఇప్పుడు మీరు 1 ఫస్ట్ పొజిషన్ గురించి కావాలనుకుంటే ఫస్ట్ పొజిషన్ రాన్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ కావాలనుకుంటే సెకండ్, థర్డ్ పొజిషన్ కావాలనుకుంటే థర్డ్. బట్ కానీ రాదు. ఎందుకు అంటే ఎర్రర్ వచ్చేసిద్ది. ఎందుకు అంటే మీకు థర్డ్ పొజిషన్ లేదు. 0, 1, 2 ఈ 0 నుంచి 2 పొజిషన్స్ దాకా మనం ఎంటర్ చేసాం. థర్డ్ పొజిషన్ నుంచి ఎలిమెంట్ లేదు. సో, ఆ ఎలిమెంట్ యాడ్ చేసుకుంటే మీకు అది గూడా వస్తది. సో, అది పొజిషన్ అనేది రావడానికి. నెక్స్ట్ ఏం టాపిక్ నేర్చుకుందాము అంటే ఇది ఇన్సర్ట్. ఇన్సర్ట్ మెథడ్ ఇంకోటి ఇన్‌బిల్ట్ మెథడే ఇన్సర్ట్ మెథడ్. అది ఎలా అంటే ఇది ఇన్సర్ట్ మెథడ్ ఎలా అంటే మీకు డిసైడ్ పొజిషన్‌లో మీకు ఎట్లా అంటే థర్డ్ పొజిషన్ కావాలి. థర్డ్ పొజిషన్‌లో మీరు ఈ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. స్వప్న. ఈ ఎలిమెంట్‌ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేద్దా ఇన్సర్ట్ అనే వర్డ్ పెట్టి మనం యాడ్ చేస్తాం. యాడ్ అవుతుందా లేదా అని చూద్దాం. ప్రింట్ లిస్ట్ 1. సో, థర్డ్ పొజిషన్‌లో మీకు స్వప్న అనేది వచ్చేసింది. ఇప్పుడు సేమ్ అదే ప్రింట్ లిస్ట్ 3 స్వప్న వచ్చేసింది. సో, ఇలా మీరు ఫస్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు, లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. 3 మెథడ్స్ నేర్చుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ మెథడ్ ఏంటి నేర్చుకుందాము అంటే, ఇది జాయినింగ్. లిస్ట్‌ని మనం ఎలా జాయిన్ చేయాలి? ఒక 2 లిస్ట్స్ ఇస్తే వాటిని ఎలా జాయిన్ చేస్తాం? ఇప్పుడు లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. ఇప్పుడు లిస్ట్ 3లోకి లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2 స్ట్రింగ్స్‌లో కంకాటినేట్ టాపిక్ ఉంటది గదా! సేమ్ ఇది అంతే. కంకాటినేట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్ ఎండ్‌లో యాడ్ అవుతది మీకు. లిస్ట్ యొక్క ఎండ్ పొజిషన్‌లో యాడ్ అవుతది. సో, ఎట్లా యాడ్ అవుద్దో చూద్దాం. లిస్ట్ 3 ప్రింట్ లిస్ట్ 3 చూడండి. ఇక్కడ దాకా ఫస్ట్ లిస్ట్ 1. ఇక్కడి నుంచి మీకు లిస్ట్ 2 ఇలా పక్కనే బై ది ఎండ్ మీకు యాడ్ అవుతది. లిస్ట్ 2 లిస్ట్‌లో. ఇది జాయినింగ్. లిస్ట్‌లో జాయినింగ్ మెథడ్. నెక్స్ట్ ఏంటి అంటే సార్టింగ్. ఇది మామూలుగా మీరు అపెండ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అపెండ్ చేసుకోవచ్చు అంటే యూజింగ్ ఫర్ లూప్‌తో కూడా మనం అపెండ్ చేయొచ్చు. ఎలా అంటే చూపిస్తా చూడండి. ఫర్ ఐ ఇన్ ఎక్స్‌లో అనుకుంటే లిస్ట్ ఎక్స్ ఐ లిస్ట్ 2 డాట్ లిస్ట్ 1 డాట్ అపెండ్ ఐ. సేమ్ అంతే. ప్రింట్ లిస్ట్ 1. సో, మీరు లిస్ట్ 3 క్రియేట్ చేయక్కర్లా. డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకుంటది. నేమ్ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. సో, లిస్ట్ 2.
సో, మీరు లిస్ట్ 3 అనే డి డినోట్ చేయక్కర్లా. మెమరీ స్పేస్ బొక్క. సో, మెమరీ స్పేస్‌ని సేవ్ చేయాలంటే, సేవ్ చేయడానికి మీరు ఈ, ఈ ఫర్ లూప్ అనేది వాడతాం. కానీ టైమ్ కాంప్లెక్సిటీ తగ్గుతది. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా తగ్గుతది. ఇది యూజ్ చేస్తే. సో, నెక్స్ట్ ఐటెమ్ ఏం నేర్చుకుందాము అంటే, జాయినింగ్ అయిపోయింది. సార్టింగ్. సార్టింగ్ ఇన్‌బిల్ట్ మెథడ్ నేర్చుకుందాం. సార్టింగ్ ఇన్‌బిల్ట్ మెథడ్ ఏంటి? ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి కదా! లిస్ట్ ఎల్ అనేది ఒకటి తీసుకుందాం. 8, 3, 5, 4, 9 ఇది తీసుకున్నాము. ఇప్పుడు ఎల్ డాట్ సార్ట్ ఇట్లా సార్ట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఎల్ ఇప్పుడు చూద్దాం. ఒక ఆర్డర్‌లో వస్తాయి. 3 అనేది ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయిపోతాయి. ఇది. నెక్స్ట్ ఏంటి సార్టింగ్ మెథడ్ అయిపోయింది. కౌంట్. ఇప్పుడు ఒక ఎలిమెంట్‌ని కౌంట్ చేయడానికి. ఎలా అంటే చూడండి. లిస్ట్ 1 ఒక వేరియబుల్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇది వాల్యూ ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏవైనా వాల్యూ రిటర్న్ చేస్తుంది అంటే, అది మీరు ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. అది మీకు కావాలి కదా! సో, ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. స్టోర్ చేసి ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేసుకుంటే మీకు ఏదైతే వాల్యూ అనేది రిటర్న్ అవుతుందో ఆ మెథడ్ నుంచి అది మీరు అది మీరు చూడొచ్చు. సో, ఇప్పుడు మనకి ఏంటి ఇప్పుడు కౌంట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ కనుక్కుంటున్నాం ఒకదానిది. సో, x అనే వేరియబుల్ పెట్టాం. ఎల్ డాట్ కౌంట్ 3 అనే ఎలిమెంట్‌ని కౌంట్ చేస్తున్నాం. ఎన్ని సార్లు రిపీట్ అయిందనేది. ప్రింట్ ఎక్స్ సారీ ప్రింట్ ఎక్స్ ప్రింట్ ఎక్స్‌ని చేస్తే ఈ 3 అనేది ఎన్ని సార్లుంది ఈ లిస్ట్‌లో ఒకసారే ఉంది. సో, ఒకసారి ప్రింట్ అయింది. ఫ్రీక్వెన్సీ ఒకసారి ప్రింట్ అయింది. సో, 3 అనేది 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. సో, మళ్ళీ రన్ చేద్దాం. సార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. 3 టైమ్స్ ప్రింట్ అయింది. 3 అనేది 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఫ్రీక్వెన్సీ 3 టైమ్స్ ఉంది. ఎల్ అనే లిస్ట్‌లో 3 అనేది 3 టైమ్స్ ఉంది. సో, ఫ్రీక్వెన్సీ గూడా 3 అని ప్రింట్ అయింది. ఇది కౌంట్ మెథడ్ అనేది. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాము అంటే, అది ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే, ఇండెక్స్ పొజిషన్. ఇండెక్స్ పొజిషన్ ఏంటి అంటే, ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉందని చూడాలి. ఇప్పుడు సపోజ్ 9 ఉంది. ఎల్ డాట్ ఇండెక్స్ ఇది కూడా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో, మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 9 ప్రింట్ సి ప్రింట్ చేసుకుంటే ఇది సిక్స్త్ పొజిషన్‌లో ఉంది. 0 చూద్దాం లెక్కేద్దాం మాన్యుయల్‌గా. 0, 1, 2, 3, 4, 5 సిక్స్త్ పొజిషన్‌లో 9 అనేది ఉంది. సో, 6 అనేది ప్రింట్ అయింది. అది. ఇది లిస్ట్ మెథడ్స్ అనేవి ఇంకా ఉన్నాయి. ఏంటి అంటే డిలీటింగ్ గురించి. డిలీటింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? డిలీటింగ్ పాప్ ఒకటి, రిమూవ్ ఒకటి. పాప్ అంటే ఏంటి? మీరు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి అంటే పాప్ అనేది వాడతాం. ఇది రిమూవ్ కాదు. కాదు. ఇది ఒక ఇండెక్సింగ్ పొజిషన్‌కి పాప్ వాడతాము. రిమూవ్ దేనికి? ఒక వాల్యూని డిలీట్ చేయాలంటే వాల్యూ స్పెసిఫై చేసుకోవడానికి రిమూవ్ వాడతాము. అదే రెండిటి మధ్య డిఫరెన్స్. ఎట్లా అంటే చూద్దాం. ఎల్ డాట్ పాప్ ఆఫ్ నైన్త్ ఎలిమెంట్‌ని పాప్ చేద్దాం. రిమూవ్ చేసేద్దాం. ప్రింట్ ఇది ఏం వాల్యూ ఏ వాల్యూ రిటర్న్ ఇవ్వట్లేదు కాబట్టి సో, మనం అది వేరియబుల్‌లో స్టోర్ చేసుకోకూడదు. సో, దీన్ని రన్ చేస్తే ఓకే. ఓకే. ఇండెక్సింగ్ వాల్యూనే కాబట్టి సిక్స్త్ పొజిషన్ కదా! అది 9 అలా. 9 అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఎల్ డాట్ రిమూవ్ 8 అనే ఎలిమెంట్‌ని రిమూవ్ చేద్దాం. ప్రింట్ ఎల్ 8 అనేది రిమూవ్ అయిపోయింది. 333 45 8 అనేది రిమూవ్ అయిపోయింది. ఇది పాప్, రిమూవ్, డిలీటింగ్ ఫంక్షన్స్ గురించి. దీంతో మనకి ఓకే. ఇప్పుడు టపుల్స్ గురించి నేర్చుకుందాము. సో, టపుల్స్ ఎలా ఉంటాయి అంటే
అది పారాంథసిస్ బ్రాకెట్స్‌లో మనము డినోట్ చేస్తాము. ఒకటి కన్‌స్ట్రక్టర్ లాగా డినోట్ చేస్తాము. ఇంకోటి స్మాల్ పారాంథసిస్‌లో డినోట్ చేస్తాము. ఈ టపుల్స్ అనేవి. ఫస్ట్ థింగ్ ఇట్లా ఎలా అంటే ఈ వాల్యూ టపుల్ వి నీడ్ టు కన్వర్ట్ ఇంటూ లిస్ట్. ఇప్పుడు మీరు ఏంటి అంటే టపుల్స్ అనేది అన్‌చేంజబుల్. ఈ ట ఇది మెయిన్ థింగ్ లిస్ట్‌కి, టపుల్‌కి తేడా ఏంటి అంటే అటు లిస్ట్ అనేది చేంజబుల్. టపుల్ అనేది అన్‌చేంజబుల్. బట్ కానీ ఆర్డర్డ్. సో, ఇప్పుడు మనం ఏదైనా వాల్యూస్‌ని ఎంటర్ చేయాలి అంటే మనం లి టపుల్‌ని లిస్ట్‌లోకి కన్వర్ట్ చేస్తాము. సో, అది చూద్దాం. ఆ ప్రాసెస్ చూద్దాం ఎలా ఉంటదో. క్రేజీ ఉంటది ఆ ప్రాసెస్. సో, సెల్‌ని యాడ్ చేద్దాము. టపుల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇలా పెట్టుకొని మామూలుగా మనము ఎమ్ నెక్స్ట్ 90.9 సేమ్ ఇది కూడా అంతే. ఏ డేటా టైప్ అయినా యాక్సెస్ చేస్తాం. బట్ కానీ మనము వీటిని రి వీటినేం జేయలేము అంటే అపెండ్ చేయలేము. అన్‌చేంజబుల్ మార్చలేము డేటా టైప్ అనేది. సో, ఇప్పుడు ఇది మామూలు టపుల్ గదా! దీన్ని లిస్ట్‌లోకి ఎట్లా కన్వర్ట్ జేస్తాము అంటే మామూలుగా x ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ టపుల్ 1 ఇలా కన్వర్ట్ చేస్తాము లిస్ట్‌లోకి. ఇలా కన్వర్ట్ చేస్తే ఇప్పుడు మనము ప్రింట్ xని ప్రింట్ జేసుకుందాం. మామూలుగా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ టపుల్ 1 అనేది ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాం. దానికి దీనికి తేడా కనిపియదు కదా మీకు. అలా. ఇప్పుడు రన్ చేస్తే ఇది ఇలా పెరాన్సిస్‌లో ప్రింట్ అయింది చూసారా? రౌండ్ బ్రేసెస్‌లో ఇది టపుల్. స్క్వేర్ బ్రేసెస్‌లో ఉంది చూసారా? ఇది లిస్ట్‌కి మారిన తర్వాత. మామూలుగా టపుల్‌లో యాడ్ చేద్దాం ఒక వాల్యూ. యాడ్ అవుతుందా లేదా అని చూద్దాం. tuple1 డాట్ అపెండ్ 9 అనేది యాడ్ అవుతుందో లేదో చూద్దాం. రన్ చేద్దాం. చూసారా? ఇక్కడ అట్రిబ్యూట్ ఎర్రర్. నో అట్రిబ్యూట్ అపెండ్. ఈ అపెండ్ అనే మెథడ్ మీకు లేదు అని చూపిస్తుంది. అపెండ్ అనే మెథడ్ మీకు లేదు. సో, అది యాడ్ అవ్వలేదు మీకు. సో, ఇప్పుడు ఈ టపుల్ 1 దీంట్లో యాడ్ చేద్దాం. ఈ లిస్ట్‌కి కన్వర్ట్ చేసాం కదా! దీంట్లో యాడ్ చేద్దాం 9 అనేది. యాడ్ అవుతుందో లేదో. సో, ఇప్పుడు ప్రింట్ ఎక్స్ రన్ చేద్దాం. ఎమ్ 90.9 ఇక్కడ యాడ్ అవుతుంది చూసారా? ఇక్కడ అపెండ్ మెథడ్ యూజ్ అవుతుంటే ఇక్కడ యాడ్ అవుతుంది ఎలిమెంట్ అనేది. సో, దీన్ని బట్టి మనం ఎలా డిఫైన్ చేస్తాం టపుల్‌ని? టపుల్ అనేది అన్‌చేంజబుల్ బట్ కానీ ఆర్డర్డ్ అండ్ అలో డూప్లికేట్స్. ఇవి ప్రాపర్టీస్ టపుల్‌కి. డన్. ఇప్పుడు టపుల్‌కి, లిస్ట్‌కి తేడా ఏం లేదు. ఆ మెథడ్స్ దీంట్లో వాడుకోవచ్చు. ఈ మెథడ్స్ దాంట్లో వాడుకోవచ్చు. సో, లిస్ట్‌కి కన్వర్ట్ చేసి మెథడ్స్ అన్నిటిని వాడుకోవచ్చు. మెయిన్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే లిస్ట్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి టపుల్‌ననేది. అది నేర్చుకోవాలి. మీకు బాగా ఉపయోగపడేది మీకు లిస్ట్ ఒక్కటే మీకు ఉపయోగపడుతుంది. టపుల్ ఇదే మీకు రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో మీకు ఏం ఉపయోగపడవు. ఇది టపుల్ గురించి. ఇట్లా టపుల్‌లో ఒకటి ప్యాకింగ్ అని, అన్‌ప్యాకింగ్ అని ఒకటుంది. ఏంటి ఆ టాపిక్ ఏంది అంటే చూపిస్తా. అది టపుల్ నుంచి మీరు వేరియస్ వేరియబుల్స్‌లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అంటే మనం ఏం చేస్తున్నాము? టప్ ఎక్స్ ఎక్స్ అనే టపుల్‌లో ఎమ్మా 90.9, 9 అయి ఈ 3 వాల్యూస్‌ని మనము వేరియబుల్స్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఏ వేరియబుల్‌లో ఎమ్మా రావాలి, బి వేరియబుల్‌లో 90.9 రావాలి, సి వేరియబుల్‌లో 9 అనేది రావాలి. ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా అలా స్టోర్ చేస్తున్నాం. ప్రింట్ బి, ప్రింట్ సి. సో, ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇండివిడ్యుయల్‌గా ప్రింట్ అవుతది ఇప్పుడిది. దీన్ని అన్‌ప్యాకింగ్ అంటాం. ఈ టపుల్‌లోని చూసారా? దీన్ని ప్యాకింగ్ అంటాము. ఈ ప్యాక్ నుంచి బయటికి తెచ్చాం చూసారా? ఇది ఎంఆర్ 90.9 వీటిని అన్‌ప్యాకింగ్ అంటాము. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ప్యాకింగ్ గురించి, అన్‌ప్యాకింగ్ గురించి చెప్పమని. ఇది. నెక్స్ట్ సెట్స్ అనేవి. సెట్ ఐటెమ్స్ ఆర్ అనార్డర్డ్, అన్‌చేంజబుల్ అండ్ డోంట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. డిక్లరేషన్ ఆఫ్ ఎంప్టీ సెట్. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటి అంటే సెట్స్‌లో డిక్లరేషన్. డిక్లరేషన్ మీరు ఓన్లీ కన్‌స్ట్రక్టర్‌తోనే చేయాలి. మామూలుగా
ఇలా చేశారు అంటే ఇది డిక్షనరీగా రికగ్నైజ్ అయిపోతది. డిక్షనరీగా రికగ్నైజ్ చేసుకుంటది. సో, ఇలా డిక్లేర్ చేయకూడదు. సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా డిక్లేర్ చేయాలి. ఇప్పుడిది సెట్. ఎలా అంటే ఇప్పుడు మీకు చూపిస్తా. దీని టైప్ అనేది ఒకటుంటది. ప్రింట్ టైప్ ఆఫ్ సెట్1. ఏది ఏ టైప్ ఆఫ్ ఈ సెట్1 అనేది ఏ టైపో చూద్దాం. క్లాస్ డిక్ట్ చూసారా? డిక్షనరీ టైప్ అని చూపిస్తుంది. సో, మీరు మామూలుగా దీన్ని ఇప్పుడు కన్‌స్ట్రక్టర్‌తో డినోట్ చేద్దాం. సెట్ ఆఫ్ థిస్ టైప్. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ సెట్1 క్లాస్ సెట్ చూసారా? కన్‌స్ట్రక్టర్‌తో యూజ్ చేస్తే కన్‌స్ట్రక్టర్‌తో మనం డిక్లేర్ చేస్తే అది సెట్‌గా మారిపోయింది. సో, మీరు దీన్ని బట్టి ఏ ఏం కంక్లూడ్ చేస్తారు అంటే సెట్ అనేది మనం సెట్1 ఒక ఎంప్టీ సెట్‌ని మనం డిక్లేర్ చేయాలి అంటే మనము ఒక కన్‌స్ట్రక్టర్‌ని వాడాలి. సెట్ అనే కన్‌స్ట్రక్టర్‌ని. అది. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. దాంట్లో మీకు సెట్1లో ఏంటి అంటే సెట్ ఐటెమ్స్ ఆర్ అనార్డర్డ్, అన్‌చేంజబుల్ అండ్ డోంట్ అలో డూప్లికేట్స్. ప్రాపర్టీస్ చూడండి. ఇదన్నీ అనార్డర్డ్. అనార్డర్డ్ అంటే ఏంటి? మనకు ఇండెక్స్ వాల్యూస్ డిక్లేర్ చేయలేము. దానికి ఇండెక్స్ వాల్యూస్ ఉండవు. అన్‌చేంజబుల్ అంటే ఏంటి? మనం చేంజ్ చేయలేం దానిలో వాల్యూని. డూప్లికేట్స్‌ని అలో చేస్తుంది కదా! ఇందాకటిదాకా టపుల్స్, లిస్ట్ ఈ 2 డూప్లికేట్స్‌ని అలో చేస్తది. సో, సెట్స్‌లో ఏంటి డూప్లికేట్స్‌ని అలో చేయలేము. ఆ! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే యాడ్. మామూలుగా మనం ఇందాకటిదాకా అపెండ్ యూజ్ చేస్తున్నాం. ఏమైనా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే. సో, సెట్‌లో మనము ఏదైనా ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి అంటే యాడ్ అనే మెథడ్ ఒకటుంది. దాంతో యాడ్ చేయొచ్చు. సెట్ 1 డాట్ యాడ్. ఏం యాడ్ చేద్దాం అంటే సారీ సెట్1 డాట్ యాడ్ పవన్. ఇది యాడ్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ సెట్1 ప్రింట్ చేద్దాం. పవన్. ఇప్పుడు ఇలా యాడ్ చేయొచ్చు. అప్డేట్ ఏంటి? అప్డేట్ మెథడ్ గురించి చూద్దాం. అప్డేట్‌లో ఏంటి అంటే మీరు ఇటరబుల్ ఐటెమ్స్‌ని మాత్రం యాడ్ చేసుకోవచ్చు. అప్డేట్ మెథడ్ ఏంటి అంటే ఇటరబుల్ ఐటెమ్స్. ఇటరబుల్ ఐటెమ్స్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇటరబుల్ ఐటెమ్స్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్. ప్రెజెంట్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ద ఇటరబుల్ ఐటెమ్స్. స్ట్రింగ్స్ కానీ స్ట్రింగ్స్ కూడా ఇటరబుల్ ఐటెమ్సే. మీరు లూప్‌లో ఏదైతే పెడతారో అది ఇటరబుల్ ఐటెమ్సే. మనం ఇంటిజర్‌ని లూప్‌లో పెట్టలేము. సో, అది నాన్ ఇటరబుల్. సో, ఇంటిజర్స్‌ని మనం అప్డేట్‌లో యాడ్ చేయలేము. సో, ఇంటిజర్‌ని యాడ్ చేద్దాం. ఏదొచ్చేదో చూద్దాం. set1 డాట్ అప్డేట్ ఇంటిజర్. చూసారా? నో అట్రిబ్యూట్ అప్డేట్. ఇప్పుడు మనం ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. లిస్ట్ ఏంటి? ఇది ఒక y ఈజ్ ఈక్వల్స్ టు 7, 5, 6. సో, ఇప్పుడు అప్డేట్ గురించి నేర్చుకుందాము. ఇందాక అప్డేట్ చూడలేదు కదా! అప్డేట్ చూద్దాం. ఎలా చేస్తామనేది అప్డేట్. ఏటి అంటే అప్డేట్ ఇది మామూలుగా ఇది ఒక షీట్. ఈ షీట్ అనేది నేను మీకు యాక్సెస్ ఇస్తాను. చూద్దురు. అప్డేట్ గురించి చూడండి ఫస్ట్. అప్డేట్ ఏంటి? మామూలుగా ఇది ఇటరబుల్ ఐటెమ్స్‌ని యాడ్ చేస్తది. ఇది సే అప్డేట్ 1. సో, ఇదేంటి నాన్ ఇటరబుల్. కాబట్టి నాట్ ఇటరబుల్ అని వచ్చింది. ఇప్పుడు మామూలుగా y అనేది యాడ్ చేద్దాం. y అనేది యాడ్ చేయంగానే యాడ్ అయిపోతాయి. సో, 1, 3, 4, 6, 7 యాడ్ అయిపోతది. అప్డేట్ అయిపోతది. 7, 4, 6, 7 చూడండి. సార్టింగ్ చేసుకుంటది ఇన్‌బిల్ట్‌గా అలా. మామూలుగా సెట్‌లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఇంటర్సెక్షన్ అని, డిఫరెన్స్ అని. ఇంటర్సెక్షన్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు ఒక ఐటెమ్‌ని మనము కామన్‌గా ఉందనుకో ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ చేయొచ్చు. చూడండి. కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే ప్రింట్ చేస్తది. క్యూ 3 ఈ 2 సెట్స్‌లో కామన్‌గా ఉన్నయేమున్నాయి 3. సో, ఆ 3ని ప్రింట్ చేస్తది. ఇప్పుడు యూనియన్ అంటే ఏంటి? ఇప్పుడు యూనియన్ చూద్దాం. సెట్1 యూనియన్ మామూలుగా సెట్స్‌లో ఉంది కదా! యూనియన్ అంటే టాపిక్. ప్రింట్ యూ. సో, 1, 3, 4, 9.8 మనం వాల్యూస్ అనేది అన్ని వాల్యూస్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని కాకుండా వేరే వేరే ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి? కామన్‌గా ఉన్న వాల్యూస్‌ని వదిలేసి ఫస్ట్ ఏ సెట్ అయితే ప్రిఫర్ చేసామో ఆ సెట్ వాల్యూస్‌ని ప్రింట్ అవుతది. కామన్ వాల్యూస్‌ని ఇగ్నోర్ చేసేసి. 1, 4 అనేది కామన్‌గా లేవు వాల్యూస్.
అయి మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు డిక్షనరీస్ గురించి చూద్దాం. దీన్ని కీ అంటాము. దీన్ని వాల్యూ అంటాము. ఇప్పుడు డిక్ట్1ని ప్రింట్ చేస్తే మీకు ఏమొస్తది? మీకు key1, వాల్యూ1, key2, వాల్యూ2 ఆ డిక్షనరీ అనేది ప్రింట్ అవుతది. ఇప్పుడు ఈ లెంత్ అంటే ఏంటి? లెంత్ అనేది అనార్డర్డ్. డిక్షనరీ ఏంటి అంటే అనార్డర్డ్. డూప్లికేట్స్‌ని అలో చేయదు. మళ్ళీ మనము ఇది ఇది చేంజబుల్. ఇదేంటి అంటే కీస్‌ని బట్టి మనం యాక్సెస్ చేయొచ్చు. ఇందాకేంటి మనం ఇండెక్సింగ్ వాల్యూస్‌తో యాక్సెస్ చేసాం ఈ డిక్షనరీ అనేది. ఇప్పుడు మనం ఇండెక్సింగ్ ఏంటి అంటే ఇక్కడ కీ. కీ అనేది ఇండెక్సింగ్. కీని బట్టి మనం యాక్సెస్ చేస్తాం. అది. dict1 డాట్ కీస్ ఈ మెథడ్‌ని యూజ్ చేసి మనము కీస్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఐ ఇన్ ఎక్స్. dict1 ఆఫ్ ఐ. dict1 ఆఫ్ ఐ. దీన్ని బట్టి మనం కీస్‌ని యాక్సెస్ చేయొచ్చు. వాల్యూ1, వాల్యూ2. మామూలుగా ఫస్ట్ ఏంటి అంటే మీకు ఇంట్రొడక్షన్ చెప్తా. నెగెటివ్ చెప్తే మీకు అర్థం కాదు. ప్రింట్ dict1 డాట్ కీస్. ప్రింట్ చేస్తే మీకు ఈ కామెంట్‌లో పెట్టేద్దాం. రన్ చేస్తే మీకు ఇండివిడ్యువల్లీ key1, key2 ఇలా ప్రింట్ అవుతది. ఇది ఇండివిడ్యువల్లీ ఇట్లా ప్రింట్ అవుతది. ఇప్పుడేంటి ఈ కీస్ అనేది వాల్యూస్ రావాలి. ఎలా అంటే ఈ xలో dict1 డాట్ కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ xని మనము ఇటరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఈ key1 వచ్చిద్ది. ఈ key1 అనేది ఇక్కడ స్టోర్ అవుతది. dict1 ఆఫ్ key1 అంటే మీకు dict1 ఆఫ్ key1 అంటే మీకు వాల్యూ1 అని రావాలి. ప్రింట్ dict1 ఆఫ్ key1 అంటే మీకు వాల్యూ1 అనేది ఒక్క నిమిషం. ఇది కామెంట్‌లో పెట్టాలి. ఇప్పుడు రన్ చేస్తే మీకు వాల్యూ1 వస్తది. dict1 కీస్ అండ్ వాల్యూ1. dict1 కీస్, వాల్యూ1. ఇప్పుడు మనం ఏంటి అంటే సేమ్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి ప్రతి ఒక్కడానికి మనం ఇట్లా రాయలేంగా. ఇట్లా ప్రింట్ అనేది పెడతాం. ప్రింట్ అనేది పెట్టి ఈ ఐ ఈ ఐ ఏంటి? ఈ ఐలో మనము ఈ ఐలో మనం ఏంటి ఫస్ట్ కీ1 వచ్చిద్ది. ఈ ఐలోకి కీ1 వస్తది. కీ1 వచ్చి ఈ ఐలో కూర్చుంటది. కీ1 వాల్యూ ఎంత? వాల్యూ1. ఓకే. వాల్యూ1 ఫస్ట్ ప్రింట్ అయిపోతది. ఫస్ట్ వాల్యూ1 ప్రింట్ అయిపోతది. నెక్స్ట్ మళ్ళీ పైకెళ్తది. లూప్ పైకెళ్తది. పైకెళ్ళి dict1 డాట్ key2. కీ2 ఏముంది? వాల్యూ2. సో, వాల్యూ2 ప్రింట్ అయిపోతది. ఇది యాక్సెస్ చేయడం. మామూలుగా ఒక మెథడ్ ఉంది. dict1 డాట్ వాల్యూస్ అనేది యూజ్ చేస్తే మీకు అన్ని వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. వాల్యూ1, వాల్యూ2. ఈ dict1 డాట్ కీస్ అనేవి ఎట్లా ప్రింట్ అయినాయో ఇది కూడా అంతే ప్రింట్ అయిపోతది. మనకి ఒక స్పెసిఫిక్ వాల్యూకి మీకు ఇది అవుట్‌పుట్ కావాలి అంటే లూప్ వాడాలి. ఇది నెక్స్ట్ మనం అప్డేట్ చేయొచ్చు. ఇది ఏంటి అంటే మనం ఒక వాల్యూని యాడ్ చేయొచ్చు. ఇది వాల్యూని మనం అప్డేట్ చేయొచ్చు. కీ3 ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. బై డిఫాల్ట్ ఇది అనార్డర్డ్ కాబట్టి మనం ఎండ్‌లో యాడ్ అవుతది ఇది. డిక్షనరీ ఎండ్‌లో యాడ్ అవుతది. కీ1 ఈజ్ ఈక్వల్స్ టు జాన్. ఇది మనం అప్డేట్. దీన్ని ఇట్లా మనం అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇంకా వేరియస్ డిక్షనరీ టైప్స్, మెథడ్స్ కావాలంటే ఈ డబ్ల్యూ3 స్కూల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు మీరు. ఇది పబ్లిక్ సైట్. ఫ్రీ గూడా. చాలా బాగా రాశారు వీళ్ళు. సో, దీన్ని మనం మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫ్రమ్ కీస్ అంటే ఏంటి? ఎక్స్, వై. బై డిఫాల్ట్ మీకు 0 వస్తది ప్రతిదానికి. కీ1 0 మ్యాపింగ్. కీ1కి 0నే, కీ2కి 0నే, కీ3కి 0నే అలా మ్యాప్ అవుతది. ఫ్రమ్ కీస్ అనేది. ఇది యూజ్ అవ్వదు. ఇది మామూలుగా మనం మ్యాపింగ్ ఇదంతా నేర్చుకుంటాం. ఇది యూజ్ అవ్వదు. జనరల్‌గా మీకు యూజ్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే ఇదే. యాడ్, అప్డేట్ ఈ రెండే మీకు యూజ్ అవుతాయి. సేమ్ అంతే దాంట్లో దీంట్లో పాప్, రిమూవ్ ఉంటాయి. మెయిన్‌లీ మీరు యూజ్ చేసుకునేది లిస్ట్, టపుల్ డిక్షనరీలో యాడ్, అప్డేట్ ఈ రెండే యూజ్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్‌లో అయినా. డిలీట్, పాప్, రిమూవ్ ఈ 5 మెథడ్స్ అనేవి మేము యూజ్ చేస్తాం.
అంతకుమించి ఇంకేముంటది డేటా డేటా స్ట్రక్చర్స్ అనేది. ఇది గనక మీకొస్తే మీకు 50% ఆఫ్ ప్రోగ్రామింగ్ ఈజీగుంటది. ఈ ఛానెల్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.